మీరా ప్రతి ఆడబిడ్డ మాతో బుడుపుటు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ప్రతిరోజులాగే ఈరోజు కూడా మిమ్మల్ని అలరించడానికి నేనైతే రెడీగా ఉన్నాం. సో మీరు కూడా రెడీగా ఉన్నారంటే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. వెంటనే తగటగా మాట్లాడేసుకుందాం. ఎస్, ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? మీ పేరు చెప్పండి, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? పద్మావతి అండి, పద్మావతి గారు, హైదరాబాద్. పద్మావతి మాట్లాడుతున్నా. ఓకే, ఏం చేస్తుంటారు పద్మావతి గారు? సరూర్ నగర్ నుంచి మాట్లాడుతున్నానండి, హైదరాబాద్. ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని? చూస్తానండి, డైలీ చూస్తాను, ట్రై చేస్తాను, కానీ విన్ అవ్వలేదు. ఈసారి విన్ అవుతారు కానీ మీరు. నేను వచ్చేసానుగా. మీ పేరేంటండి? పల్లవి. ఓ, నాకు చాలా ఇష్టమైన పేరండి పల్లవి అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు మీరు ఏదైనా మంచి టిప్ చెప్తారా మాకు? టిప్ అంటే ఇప్పటి వరకు చాలా చెప్పి అన్ని మర్చిపోతున్నామండి, ఏవి అయిపోతున్నాయి కూడా. పని పాట పాడొచ్చు కదా. పాట నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, కోల్డ్ అయింది. టిప్పే చెప్తాను. అయ్యయ్యో, ఏదో ఒకటి చేయాలండి. మీరు క్వశ్చన్ అడగాలంటే నేను ముందుగా టిప్ చెప్తానండి. టిప్ చెప్తాను. ఓకే, గుడ్, చెప్పండి. అయితే ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని కొంచెం పౌడర్ లాగా చేసుకొని వాటిల్లో కొంచెం పసుపు వేసి కొన్ని వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దాంట్లో కర్పూరం బిళ్ళలు కూడా వేసి మొత్తం పేస్ట్ లాగా చేసుకొని ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని దాని మీద ఈ పేస్ట్ అంతా అప్లై చేసి కిచెన్ లోన షెల్ఫ్ లోన అక్కడక్కడ పెట్టేస్తే బల్లులును ఇంకా ఈ కాక్రోచెస్ అవి రాకుండా ఉంటాయి. ఓకే, వావ్, నైస్ టిప్ చెప్పారండి, సూపర్. అందరికి యూజ్ అయ్యే టిప్ చెప్పారండి, థ్యాంక్ యూ. అవునండి. ఓకే, మరి లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్ లోకి అయితే వెళ్ళిపోదాం. రెడీనా? రెడీ అండి, కానీ కొంచెం అడిగేస్తున్నాను మరి పద్మావతి గారు. ఓకేనా? ఓకే అండి, కానీ కొంచెం ఈజీగా అడగండి. ఇప్పటికే చాలా సార్లు ఓడిపోయాను నేను. చాలా ఈజీగా అడిగేస్తానండి, ఈజీగా ఆన్సర్ ఇచ్చేయచ్చు, మీరు కొంచెం గెస్ చేయాలంతే. ఓకే, అడిగేస్తున్నా. మరి క్వశ్చన్ వచ్చేసి, వినరా భారత వీరకుమార విజయం మనదేరా అనేది ఏ కళారూపంలో వినిపించే పాట? బుర్ర కథ అండి. ఎలా చెప్తున్నారు? అంటే మనం మామూలుగా వాళ్ళు ఇట్లా ముగ్గురు స్టేజ్ మీద నిలబడి పాడుతూ ఉంటారు కదండి, మనకి తెలుసు, అది చాలా సార్లు విన్నాం. వినరా భారత వీరకుమార వీరగాథ నేడు అని పాడతారు కదండి వాళ్ళు. ఓకే, అదే. సో ఫిక్స్ చేసేమంటారా? అదేనండి, తెలుసు. వేరే ఆన్సర్ ఏమైనా ఆలోచించుకుంటానంటారా? లేదండి, బుర్రకథ. ఓన్లీ 6 సెకండ్స్ మాత్రమే ఉంది టైం మీకు. బుర్రకథ అండి, బుర్రకథ. ఫిక్స్ చేస్తున్నాను మరి. చెయ్యండి. ఫిక్స్ చేసేసాను పద్మావతి గారు. చెయ్యండి, బుర్రకథ తెలుసండి. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పద్మావతి గారు మరొకసారి కంగ్రాచులేషన్స్, బాగా చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ బుర్రకథ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మా దగ్గర నుంచి మీకైతే త్వరలోనే కాల్ వస్తుందండి, వెయిట్ చేస్తుండండి. సో ఇంకొక లక్కీ కాలర్తో మాట్లాడదాం. సో నెక్స్ట్ లక్కీ కాలర్. హలో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. శ్రీనిధినా? శ్రీదేవి. శ్రీదేవి. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ని. హోమ్ మేకర్. ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అంటే స్వీట్సా ఏంటి, ఇంకా వెరైటీస్ ఏంటి? అన్ని ఇంటి పనులన్నీ చేస్తుంటారండి. అంతేనా? మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఆనియన్ రోటీ. ఆనియన్ రోటీ. ఓకే, మా కోసం ఏదైనా మంచి టిప్ చెప్పొచ్చు కదా మీరు. మనకి తులసి చెట్టు పెడతారు కదండి ఇంట్లో, అది చాలా మంది ఇంట్లో పొడుగుగా పెరిగిపోతుంది. దాన్ని గుబురుగా రావాలంటే మనము దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాన్ని కొంచెం చెక్కని నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళను వారానికి ఒకసారి దానికి పోస్తూ ఉంటే మంచి తులసి చెట్టు గుబురుగా వచ్చేస్తుంది. ఓకే, నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. అలాగే మంచి పాట కూడా పాడొచ్చు కదా.
లేదండి, పాట పాడితే నేను విన్నవట్లే, అందుకే ఈసారి పాడను. పాట మొన్న పాట పాడి పర్లేదండి, ఈసారి విన్ అవుతారేమో. ఒకసారి పాడొచ్చు కదా నా కోసం. మళ్ళీ మళ్ళీ వాడతా, మళ్ళీ కలిసినప్పుడు వాడతా. విన్ అయ్యాక పాడతారంటారా? అంతే. ఓకే సరే అండి, ఒక టిప్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. 20 సెకండ్స్ టైం ఉంటుంది, సో మీరు త్వరగా చెప్పేయాలి ఆన్సర్. ఓకే, టైం అడిగేస్తున్నా మరి క్వశ్చన్. అడగండి. రెడీ కదా శ్రీదేవి గారు? రెడీ రెడీ, ఈజీగా అడగండి ప్లీజ్. ఓకే, చాలా ఈజీగా అడుగుతున్నాను, మరి చెప్పాలి టకటక ఆన్సర్. ఓకే ఓకే, సో రిపీట్ చేస్తున్నాను. బౌద్ధ భిక్షువుల ప్రార్థన స్థలాన్ని ఏమంటారు? బౌద్ధ భిక్షుల ప్రార్థనా స్థలాన్ని ఏమంటారు? ఎస్. కొంచెం క్లూ ఇస్తారండి? ఇంకొకసారి కూడా చెప్తున్నాను, బౌద్ధ భిక్షువుల ప్రార్థన స్థలాన్ని ఏమంటారు? ప్రార్థనా స్థలాన్ని ఆన్సర్ అయితే ఏమంటారు? 3 అక్షరాలు ఉంటాయండి. కొంచెం క్లూ ఇవ్వరా? మనం ఎక్కడికన్నా టూర్ వెళ్తూ ఉంటాం కదా, ఏమంటారు తెలుగులో? యాత్ర. యాత్ర. ఇంకొక పేరు? ప్రయాణం. అయ్యయ్యో కాదండి, ఇంకొక పేరు కూడా ఉంటుంది. దగ్గరలో ఉన్నారు మీరు. ప్రయాణము, యాత్ర. టైం అయిపోచేసింది, 3 అక్షరాలు మాత్రమే ఉంటాయి. 2 సెకండ్స్, ఫాస్ట్ ఫాస్ట్. అయ్యయ్యో సారీ అండి శ్రీదేవి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి బిఆర్ కిడ్స్. మరొక కాలర్తో అయితే మాట్లాడదాం. హలో. హలో. హాయ్. హాయ్. మీ పేరు? సరోజ. సరోజ గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? భీమవరం. భీమవరం ఫేమస్ ఏంటండి? భీమవరం అంటే మావుళ్ళమ్మ గుడి అది ఉంటుంది ఫేమస్. ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం ఫేమస్ లేవా అక్కడ? ఇక్కడ బాగా ఓకే. చేపలు రొయ్యలు బాగా వస్తాయి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? మేము వెజిటేరియన్స్, ప్యూర్ వెజిటేరియన్సా? ఓకే. వెజ్ అయితే ఏముంది, అందులో కూడా వెజ్ బిర్యానీస్ అని ఇలాంటివి ఉంటాయి కదా, వెరైటీగా వెజ్ ఫ్రైస్ అని. అలాంటివి ఏమి తిన్నమ్మా నేను. అలాంటివి ఏమి తినరా? ఓకే, నా కోసం మంచి పాట పాడొచ్చు కదా. నాకు పాటలు రావు, టిప్ చెప్పనా? టిప్స్ చెప్పండి. ఇప్పుడు వర్షాకాలం, శీతాకాలం పాలు పెరుగు సరిగ్గా తోడుకోదు కదా. అలాంటప్పుడు పాలు తోడు పెట్టేసి ఫ్రిడ్జ్ పైన పెడితే తొందరగా తోడుకుంటుంది. పైన వేడిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్, పెరుగు బాగా తోడుకుంటుంది. ఓకే, నైస్ అండి, మంచి టిప్ అయితే చెప్పారు. సో నెక్స్ట్, ఓకే, సో పాలు మజ్జిగ అన్నది వర్షాకాలంలో మనకి తోడుకోదు కాబట్టి, సో ఫ్రిడ్జ్ మీద పెడితే ఫ్రిడ్జ్ పైన సో త్వరగా తోడుకుంటుంది అంటారా? అవును. ఓకే, నైస్, యూస్ఫుల్ టిప్ చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్, సూపర్ అండి. సరోజ గారు, బీఆర్కే న్యూస్ చూస్తుంటారా మీరు? చూస్తా. ఫాలో అవుతుంటారా? ఏమంటే ఇష్టం, ఏ ప్రోగ్రామ్ అంటే ఇష్టం మీకు? ఎక్కువగా ఈ పుట్టింటి పట్టుచీర అంటేనే ఇష్టం. అబ్బా, అంటే పట్టు చీర కాకుండా ఇంకేం ఇష్టం లేదా ప్రోగ్రామ్స్? బీఆర్కే న్యూస్ చూస్తా. న్యూస్ చూస్తారా? ఏ టైంలో? అస్తమానం వస్తూనే ఉంటాయి కదమ్మా న్యూస్, ఎప్పుడు పెట్టినా. అంటే మార్నింగ్ టైమా, ఈవినింగ్ టైమా, ఆఫ్టర్నూన్ చూస్తారా అని అడుగుతున్నా. మార్నింగే చూస్తా. మార్నింగ్ అంటే 6 o'clock 7కి చూస్తారా? ఆ, ఓకే, అయితే న్యూస్ బాగా ఇష్టం మీకు. అవును. ఓకే, న్యూస్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ అడగమంటారా? నీ ఇష్టం. సరోజ గారు, మామూలు సినిమాల గురించి అన్నా వేటి గురించి అన్నా అడగండి. సినిమాల గురించి ఏదైనా చెప్పాలా? ఓకే, ట్రై చేస్తాను, బట్ డెఫినెట్లీ మీ ఇష్టం. ఓకే, సో క్వశ్చన్లోకి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉందండి. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, జాగ్రత్తగా విని మీరు ఆన్సర్ చేసేయండి. సరోజ గారు రెడీనా? ఓకే ఓకే ఓకే, మూవీస్కి సంబంధించి అయితే కాదండి, ఇదైతే ఒక రీసెంట్లీ జనరల్గా సంబంధించి అడిగేస్తున్న క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, ప్రయాగ్ మహాకుంభ్ 2025 ఎంతమందికి అమృత స్నానాలు జరిగాయి? ఏంటమ్మా? ప్రయాగ్ మహాకుంభమేళ జరిగింది కదండి ఈ ఇయర్ 2025. సో ఎంతమందికి అమృత స్నానాలు జరిగాయి? ఎంతమంది వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు? అమృత స్నానాలు జరిగాయి. అవును.
ఆ, ఏమైనా క్లూ ఇస్తారా? కొన్ని కోట్ల మంది వచ్చారు కదండి, అలా ఎన్ని కోట్ల మంది వచ్చారు అన్నది చెప్పాలి ఆన్సర్. 4 కోట్ల మంది. ఇంకా ఎక్కువ అంతే అంటారా ఆన్సర్? ఇంకా ఎక్కువ గెస్ట్ చేయొచ్చు కదా, 4 కోట్లే అని ఎందుకు అంటున్నారు? అంటే దర్దాపుగా 4 కోట్ల మంది వచ్చారు అని. అయ్యయ్యో సరోజ గారు, టైం అయిపోయిందండి, సారీ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్కి. సో ఇప్పుడైతే నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడడం. ఇంకొక కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు. హలో హలో హలో, హాయ్, మీ పేరు? హాయ్ అండి. మీ పేరు? ఎవరు మాట్లాడుతున్నారు? ఉమా అండి, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి ఉమా గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. అవును సో పనులన్నీ అయిపోయాయా? ప్రశాంతంగా కూర్చున్నారు? అవును అవును, అయిపోయినాయి పల్లవి గారు. ఓకే, ఫాలో అవుతున్నారు అయితే ఫాలో ప్రోగ్రామ్స్? అవుతున్నానండి, డైలీ ఫాలో అవుతాను. ఏదో కలిసింది కాల్. ఓకే, మరి నేను మీకు తెలుసా? అంటే తెలుసా అంటే ఈ రోజే చూస్తున్నారా, రోజు చూస్తుంటారా నన్ను అడుగుతున్నా. ఈ రోజే చూసానండి. ఈ రోజేనా? అయితే ఫాలో అవుతున్నారు ప్రోగ్రామ్ మీరు. వెరీ గుడ్. ఓకే, సో ఏంటి ఈరోజు భోజనం చేసేసారా? లంచ్ లేదండి, అయిందా? ఇంకా చేయలేదు, తినాలి. ప్రోగ్రామ్ అయిపోయాక ఏంటి తినాలి. ఏం స్పెషల్ చేశారు చెప్పండి, నేను వచ్చేస్తున్నా. వచ్చేయండి. దోసకాయ పప్పు, దొండకాయ ఫ్రై చేశాను. ఓ మై గాడ్, దొండకాయ అంటున్నారు మీరు, నేను రానండి మీ ఇంటికి. అయ్యో, అట్లీస్ట్ దోసకాయ పప్పు ఉందిగా, లేడీస్ వచ్చేయండి. ఫింగర్ ఫ్రై చేసినా వచ్చేదాన్నేమో, దొండకాయ అన్నారు కాబట్టి నేను రాను. ఓకే, దొండకాయ ఇష్టం లేదనమాట అయితే దొండకాయ మీరు నాకు గుండెకాయ. కాంటినెంట్స్ లో వెళ్ళేసారండి మీరు. దొండకాయ మీరే నాకు గుండెకాయ. ఎస్, నాకు అవును, మీ స్మైల్ చాలా బాగుంది. మరి నా కోసం ఒక పాట పాడొచ్చు కదా. పాట, ఇంకొక డైలాగ్. పాడదాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు ఏదో కొంచెం. సరే పర్లేదు, పాడండి. మీరు నన్ను ఇంప్రెస్ చేస్తే నేను మీకు ఇంకా ఈజీగా అడుగుతా క్వశ్చన్స్. ఈజీగా అడుగుతారా? Clue కూడా ఇస్తాను మరి. కంపల్సరీ పాడతారు. పాడండి. జాబిలమ్మ నీకు అంత కోపమా, అవును. జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోతామే ఆపుమా. అంతేనండి. అంతేనా? ఇంకొంచెం అంతే. పాడొచ్చు కదా, బాగా పాడుతున్నారు పాట. మిగతాది మర్చిపోయానండి. సరే, ఒక టెన్షన్ లో. డైలాగ్ చెప్తారా? ఒక డైలాగా? ఏదైనా మంచి వీలైతే- హీరో మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ గురించి డైలాగ్ చెప్పండి ఏదైనా. అంటే ఇందాక ఒకసారి యూట్యూబ్ లో చూస్తూ ఉంటే వచ్చింది, జెనీలి అది. ఓకే. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ఓ షూర్, ఎప్పుడు రమ్మంటారు? మీరు ఎప్పుడు వస్తా అంటే అప్పుడు. ఇప్పుడే వచ్చేస్తున్నా, మరి లంచ్ టైం కదా, ఈవినింగ్ వస్తాలేండి. వచ్చేయండి. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా అయితే? ఓకే అండి. ఓకే, సో 20 కొంచెం సెకండ్స్ ఈజీగా మాత్రమే అడగరా టైం please? ఉంటుంది. సో జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పండి. ఈజీగా అడిగేస్తున్నా, చాలా ఈజీ అనమాట. ఓకే. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? కొంచెం క్లూ ఇవ్వచ్చు కదా. 5 అక్షరాలండి, కొంచెం గెస్ చేయండి. ఆ, ఒక ఆన్సర్ చెప్పండి, నేను చెప్తాను. గుజరాత్ అండి, అహ్మదాబాద్. రెండిట్లో అహ్మదాబాద్ ఏదో ఒకటి అండి. చెప్పండి. మీరు లాక్ చేయమంటారా? కరెక్ట్గా అహ్మదాబాద్. చెప్పండి, టైం అయిపోతుంది. అహ్మదాబాద్. సో 7 సెకండ్స్ ఉంది, 5 అయిపోతుంది. ఫిక్స్ అహ్మదాబాద్ చేయమంటారా? అండి. ఫిక్సా? లాక్ చేస్తున్నా. లాక్ చేసేయండి ప్లీజ్. షూరా? చెప్పచ్చు. షూర్. అయ్యో, కంగ్రాచులేషన్స్, విన్ అయ్యారు. సో చూసారా ఎంత ఈజీగా మిమ్మల్ని అడిగేశానో? మీరు గెలుస్తారన్నానా, గెలిపించేశాను. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ అయితే వెయిటింగ్, మాట్లాడేద్దాం. హలో
హలో హలో హలో హాయ్ హలో హలో హాయ్ అండి, వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, సో మాట్లాడండి. ఎక్కడి నుంచి కాల్ చేశారు? మీ పేరు? హలో. టీవీ చూస్తూ మాట్లాడొద్దు. టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించి నాతో మాట్లాడేయండి. హలో, ఎవరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సారీ, కాల్ కట్ అయిపోయింది. సో నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో హాయ్. హాయ్ హాయ్ మీ పేరు? నమస్తే, నా పేరు పద్మజ. నమస్తే, ఎవరు? పద్మజ అండి. పద్మజ గారు, ఎక్కడి నుంచి? ఇక్కడ హైదరాబాద్ అండి. హైదరాబాదేనా? ఓకే, కాలర్స్ అందరూ ఈరోజు హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారా? ఈ రోజు హైదరాబాద్ చాలా పుణ్యం ఏంటి చేస్తుంది. అందరూ మాట్లాడుకొని గ్రూప్ గా కాల్ చేసేసారా నాకు? లేదు మేడం, నేను ఎక్కడో ఉంటాను హైదరాబాద్ లో. ఓకే, ఫోన్లండి కాల్ అంటే చేశారు. మీ కాల్ వాళ్ళందరూ కలిసింది. హైదరాబాద్ వాళ్ళు మాట్లాడాలని ఒక ఏం పెట్టుకున్నట్టున్నారు, అందుకే హైదరాబాద్ వాళ్ళకి కలుస్తుంది. అలా ఏం లేదండి, నాకు అందరూ ఓకే. ఎవరు కాల్ అదే. చేసినా మాట్లాడేస్తా. సరదాగా అన్నా, జోక్ అంటే ఓకే. పార్ట్ ఆఫ్ ది జోక్. చెప్పండి మేడం. పద్మజ గారు, బాగున్నారు ఈ బీఆర్కే రోజు? న్యూస్ చూస్తూ ఉంటారా మీరు? మీ పేరు చాలా బాగుంది, పల్లవి. థ్యాంక్ యూ. పల్లవి మీ పేరు కూడా చాలా బాగుందండి పద్మజ గారు. సూర్యోదయం. మీ పేరు పాడేశాను ఒక పాట. ఇంకొకసారి పాడొచ్చు కదా, బాగా పాడారు. పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, మ్మ్. నాకు చీర ఇస్తారు ఈరోజు మేడం. ఒక మంచి ఇంకొక పాట పాడొచ్చు కదా మా కోసం, చీర ఇచ్చేస్తాను. అందుకే పాడానుగా మీ పేరుతోనే. నా పేరుతో ఒకే ఒక లైన్ పాడారు మీరు. ఇది తొండి. కంటిన్యూషన్ గా నాకు నేను చీర ఒప్పుకోను. కూడా బహుమతిగా ఇస్తారని పాడానుగా. ఇది తూచి కొత్త పాట పాడాలి మీరు. అవునా? అవును. ఇది నల్లల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఓకేనా? నైస్, ఓకే, సాటిస్ఫైడ్ అండి. అయితే నేను సూపర్ పద్మజ గారు, చాలా బాగా పాడారు. మీ వాయిస్ కూడా బాగుంది. అట్లుంటది మీతో. 2 పాటలు పాడించాను నేను, పాడారు కూడా మీరు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో పద్మజ గారు, ఒక క్వశ్చన్ రౌండ్లో వెళ్ళిపోదామా ఇంకా? వెళ్ళిపోదాం మేడం, చెప్పండి. ఓకే, జాగ్రత్తగా వినండి. మనకి 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ చెప్పి లాక్ చేసేస్తాను నేను. చెప్పండి మేడం. ఓకే, భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేసే సంస్థ ఏది? భారతదేశంలో వందే భారత్ రైళ్లను ఉత్పత్తి చేసే సంస్థ. సో అమెరికా 15 అండి? సెకండ్స్ టైం ఉంది. అమెరికా సంస్థ. నో, కరెక్ట్గా ఇంకా బాగా ఆలోచించండి. చిన్న క్లూ ఇవ్వచ్చు కదా? సో అదొక ఫ్యాక్టరీ పేరు అన్నమాట. ఏంటండి? ఫ్యాక్టరీ పేరు అది. ఫ్యాక్టరీయా? అవును. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, ఒకసారి వినండి. భారతదేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఉత్పత్తి చేసే సంస్థ ఏది? టైం అయిపోతుంది. ఫ్యాక్టరీ పేరు చెప్పేయండి, ఎక్కడ ఉత్పత్తి అవుతుంది. సో టైం అయిపోతుంది. సారీ పద్మజ గారు. సో నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి పుట్టింటి పచ్చచీర ప్రోగ్రామ్కి. సో మరొక కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. 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 హాయ్ అండి. హలో, నమస్తేనండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మణి అండి. మీ పేరు పల్లవి కదా? అవును. బాగుందండి. మహి గారు రోజు కాల్ చేస్తున్నారా మీరు? ఇప్పుడే చూసాను, చెప్పారు కదా మీ పేరు. ఓకే, సో మీకు బాగా కాల్ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అవుతున్నాడు కానీ విన్ అవ్వట్లేదు. అయ్యో, చాలా మంది ఇలా కాల్ చాలా మంచి కలవదు. చేస్తున్నాను, కలవట్లేదు. ఒక 3 days నుంచి మాత్రం బాగా కలుస్తుంది, ఓకే. కానీ విన్ అవ్వట్లేదు. విన్ అవుతారండి ఈసారి.
అదే చూడాలండి, ఏమో మరి. ఓకే, మరి మీరు విన్నవై ముందు నన్ను ఇంప్రెస్ చేయాలి, ఏదైనా పాటతో అయినా డైలాగ్తో అయినా. పాటే పాడతానండి, డైలాగ్స్ అంటే పెద్దగా రావు. పాటేనా? ఓకే, కమాన్. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయటే కళ వయాది వాళ్ళ కళ్ళలోన వరాల వెళ్ళి పూలవాన వరాల పూయలోగ వేళ. అంతేనండి. అంతేనా? అంటే పూర్తిగా అంత రాదండి, ఏదో సూపర్, కొంచెం కొంచెం చాలా బాగా మొక్కలు పాడారు వచ్చాయి. మీరు. ఏంటండి? ఈ రోజు జాబిలమ్మ పాట అయితే ఇద్దరు పాడారండి. నన్ను చూసో ఏమో మరి నాకు తెలీదు. చూసానండి, చూసాను. నన్ను చూసేనా? అవును, మీరు అలాగే ఉన్నారు, జాబిలమ్మ లాగా ఉన్నారని పాడాను. అబ్బా, చాలా సంతోషం, థ్యాంక్ యూ. బాగున్నారు, మీరు కూడా బాగున్నారు. రోజు చూస్తున్నాను, ఒక్కొక్క యాంకర్ మారుతున్నారు కదా, చూస్తున్నాను. అందరూ బాగా చేస్తున్నారండి. అవునా? థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే, సో క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా అడగండి ఈ రోజేనా. చాలా ఈజీగా అడుగుతాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. సో క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఓకే, అడిగేస్తున్నా మరి క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరొక్కసారి రిపీట్ చేసిన క్వశ్చన్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఎప్పుడు సో టైం జరుపుకుంటారా? ఎస్, టైం స్టార్ట్ అయిపోయింది. మే ఓన్లీ 15th. ఏంటండి? మే 15th. బాగా థింక్ చేసి చెప్పండి, ఫాస్ట్. మే 15వ తారీఖు అండి. ఇంకో ఆలోచన ఏం లేదా? వేరే ఆన్సర్ ఏం లేదా? వేరే ఆన్సరా? మే 15th అని అన్నారు, మా హస్బెండ్ అన్నారు. బాగా ఆలోచించండి, టైం అయిపోతుంది. 6th జూన్ అండి. 6th జూన్. ఫిక్సా? 6th జూన్ అండి. ఫిక్సా? లాక్ చేస్తున్నా. జూన్ 5 అండి. లాక్ అండి. లాక్ చేసేస్తున్నా. మణి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారా, ఈసారి గెలిచేశారు. థ్యాంక్ యూ అండి. రోజు ట్రై చేస్తున్నాను, ఈ రోజు విన్ అయ్యానండి. ఓకే, హలో నెంబర్ అండి. మణి గారు, ఈ రోజుతో ముగ్గురు విన్ అయ్యారు మీతో పాటు. సో రేపైతే లక్కీ టిప్ తీయడం జరుగుతుంది. అందులో ఒకరి పేరైతే లక్కీ టిప్లో అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది త్వరగా. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్, మీ పేరు? సుమా అండి. సుమా గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచా? గుంటూరులో ఫేమస్ ఏంటి? కారం అని మాత్రం అనొద్దు ప్లీజ్. గుంటూరు మిర్చి అండి. నేను చెప్పాను కాబట్టి మీరు అంటారా? స్వీట్స్ చెప్పండి. మాకు తెలుసండి ముందే. స్వీట్ చెప్పండి, ఏం ఫేమస్? స్వీట్లు ఏమనరండి, గుంటూరు మిర్చి అంటారండి. అంతేనా? మిర్చిలేనా? అవునండి. అయ్యో, అంటే మీ ఊరిని చూసే గుంటూరు కారం సినిమా తీసినట్టున్నారు. అవునండి. సో మంచి పాట పాడొచ్చు కదా, టిప్ అయినా చెప్పొచ్చు కదా. టిప్ చెప్తానండి. టిప్పా? ప్రతిసారి ఇప్పుడు టిప్పా? మొహం మీద ఇప్పుడు నల్ల మంగు మసలు వస్తున్నాయి కదండి. అవును. వాటికి జాజికాయ అని ఉంటది, దాన్ని పాలతో సాండ్రాయి మీద అరగదీసి రోజు పెట్టుకుంటే 10-15 days కల్లా తగ్గిపోతాయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మంచి టిప్ అయితే చెప్పేశారు. సో క్వశ్చన్కి అయితే అడిగేస్తున్నాను. సో టైం చాలా తక్కువగా ఉంది, సో జాగ్రత్తగా విని ఆన్సర్ చేసేయండి. ఈజీగా అడుగుతున్న క్వశ్చన్. ఓకే ఓకేనండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి, తెల్లకోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర ఎవరిది? తెల్ల కోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు ద్వారా. తెల్లకోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర ఎవరది? పొడుపు కదా ఇదొక. ఏమన్నా క్లూ ఇస్తారండి? 3 అక్షరాలే ఉంటాయి. తెలుసండి, గెస్ చేయండి. తెల్లకోట వేసుకొని ఉంటాడంట దొర, ఎర్ర ముక్కు ఉంటుందంట. ఫాస్ట్ ఫాస్ట్, టైం అప్ అయిపోతుంది. కొవ్వొత్తండి. షూరా? కరెక్టే అంటారా మీరు? షూర్ అండి, తెలుసు, టెన్షన్ లో మర్చిపోయి మళ్ళీ గుర్తొచ్చిందండి. ఇంకొక ఆప్షన్ ఏం లేదా? థింక్. లేదండి, లేదు. అంతేనా? కరెక్ట్ అనుకుంటున్నారా? ఫిక్స్ అయినా? కరెక్టేనండి. షూరా? షూర్ అండి. ఓకే, ఫిక్స్ చేసేస్తున్నా సుమ గారు. కంగ్రాచులేషన్స్.
లేదండి. సూపర్ సుమా గారు, కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి పుట్టింటి పట్టు చీరకి. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టు చీర బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబుడ్డ మా తోబుట్టువు కార్యక్రమం.